సంగారెడ్డి జిల్లా పటంచెరు అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ జయలక్ష్మి నగర్ హైటెన్షన్ లైన్ పరిసర కాలనీలో రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిపోయాయి పలు అపార్ట్మెంట్లు సెల్లార్లు జలమయమయ్యాయి రోడ్లు నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ పక్కనున్న ఖాళీ స్థలంలో వర్షపు నీరు చేరి కాంపౌండ్ వాల్ కూలిపోవడంతో సెల్లార్ మొత్తం నీటితో మునిగిపోయింది అపార్ట్మెంట్ సెల్లార్లలో మునిగిన కార్లను ట్రాక్టర్లు మోటార్ల ద్వారా బయటకు తీస్తున్నారు అపార్ట్మెంట్ తెలంగాణ డిజాస్టర్ ఫైర్ సర్వీసెస్ వర్షపు నీటి తాకిడికి అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన మోటార్ వాహనాలు సుమారు 15 కార్లు 20 టూ వీలర్ వాహనాలు నీటిలో మునిగిపోయాయి ఇబ్బందులు పడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు హైదరాబాద్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపణలు చేశారు. నా పేరు రాఘవేంద్ర కాలనీ నవ్య ప్రైడ్. నా హైడ్రాకి 3-4 సార్లు ఫోన్ చేసాం. సెల్లార్లో ఓకే, సెల్లార్లో నొప్పుకున్నా. సెల్లార్లు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చిండు, అది ఎప్పుడో జమ అంది. ఇప్పుడు కొత్తగా అయితే లేదు కదా. ఇప్పుడు దాన్ని సరే బాబు వచ్చి సమంగా చూసిపోవాలి కదా. దానికి వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళకి ఫోన్ చేయండి. హైదరాబాద్ దేనికి కొంచెం రేపు పొద్దున్న హైదరాబాద్ మాకు తెలియదు. టోల్ ఫ్రీకి ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి. రేపు పొద్దున్న పెద్ద మనుషులు వచ్చి అది కావాలి ఇది కావాలంటే మేము ఎట్లా సంబంధం చేయాలి చెప్పండి సార్. అది మాకు అది హైదరాబాద్ చేస్తుందా చేయదా మాకు ఏదో సంబంధం వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మాకు క్లియరెన్స్ ఇవ్వాలి. లేదా ఇక్కడ ఎవడు వచ్చినా మాకు మెయిన్ ఈ అపార్ట్మెంట్ పరిస్థితి పిల్లలు వాళ్ళు సాయి లేదు, మేము పెద్దలు ఆకలి తట్టుకోం. పిల్లల సంగతి ఏంటి పరిస్థితి అంటే ప్రాణాలు పోతే అయితే మాకు సంబంధం మీరు చేతులు లేకుండా పోతారా? ఇది పరిస్థితి. మా పరిస్థితి ఏదో మాకు మాకు మధ్యాహ్నం సాయంత్రం లోపు మాకు ఏదో చేయాలి. సాల్వ్ చేయకపోతే తర్వాత మేము ఏం చేయాలో చేసుకుంటాం. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. ఈ కాలనీలో వాటర్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టంలోకి వాటర్ వెళ్తేనే ఈ అపార్ట్మెంట్ సేవ్ అవుతుందండి. లేదంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే సేమ్ కాలనీలో వాటర్ మొత్తం ఓపెన్ ప్లాట్లోకి వస్తుంది. ఓపెన్ ప్లాట్లో నుంచి డైరెక్ట్గా అపార్ట్మెంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పవర్ కానీ ఎలక్ట్రిసిటీ ఏమి కరెంట్ కానీ లిఫ్ట్ కానీ ఏమీ లేదు. కంప్లీట్గా ఐడియల్గా అట్లా ఉన్నాము. మేము కూడా 2-3 వెహికల్స్లో వాటర్ బయటకు డ్రైన్ చేసాను ట్రై చేస్తున్నాం. కానీ పక్కనున్న వాటర్ యాస్టీజ్గా మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నాయి, మళ్ళీ ఫిల్ అవుతూనే ఉంది. సో మళ్ళీ వర్షం పడితే ఇంకా పరిస్థితి ఏమీ లేదు, ఇంకా అంతతో క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్కి వచ్చేసింది. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించేసేసి నాలా సిస్టమ్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్ట్రెంగ్తన్ చేయగలిగితేనే అపార్ట్మెంట్ సేవ్ అవుతుంది, లేకపోతే చాలా కష్టమవుతుంది. నా పేరు హరిగోపాల్ అండి. నేను నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ నివాసిని అండి. సో నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ ఆపోజిట్ అమీన్పూర్ హౌస్ ఆఫ్ స్పిరిట్ అండి, రాఘవేంద్ర కాలనీ, బీరంగూడ. ఇక్కడ నిన్న రాత్రి హెవీ రెయిన్స్ తోటి ఆ పక్కన ఉన్న స్పేస్ మొత్తం వాటర్ తోటి నిండిపోవడంతో అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోయి మొత్తం వాటర్ అంతా సెల్లార్ లోపలికి వచ్చాయి. దాంతో ఉన్న వెహికల్స్ అన్ని మా అపార్ట్మెంట్ మొత్తం వెహికల్స్ కానీ మొత్తం అంతా డ్యామేజ్ అయింది. లోపల జనరేటర్ కానీ లిఫ్ట్ కానీ అన్నీ డ్యామేజ్ అయినాయి. దాని పైకి కిందికి రావడానికి కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు, అంటే మొత్తం అసలు కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. మేము బయటికి రావాలన్నా కానీ సో ఏదో విధంగా ఈ షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని బయటికి రావడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ అసలు ఎటువంటి ఎర్లీ మార్నింగ్ టైంలో అయ్యింది కాబట్టి సహాయం లేకుండా జరిగింది. దాని తర్వాత మేము మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ రెస్క్యూ ఒక టీం వచ్చింది. వాళ్ళు ట్రై చేస్తున్నారు వాటర్ ఎవాక్యుయేట్ చేయడానికి. మేము కూడా ఇంకా ప్రైవేట్గా వెహికల్స్ పిలుచుకొని వచ్చి దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికీ 3.5-4 అవర్స్ అవుతుంది, ఇంకా వెహికల్స్ వాటర్ అనేది ఎవాక్యుయేటే కాలేదు. ఇంకా చాలా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాఘవేంద్ర కాలనీ నుంచి వాటర్ ఏదైతే వచ్చినాయో అవన్నీ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ప్లాట్లకు రావడం జరిగింది. యాక్చువల్గా అక్కడ ముందు మనకు కాలనీ ఎంట్రన్స్లో నాలా ఉండే, ఇప్పుడు ఆ నాలా కూడా లేదు. ఇది ఎప్పుడైతే డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ రోడ్ వేసే ముందు వాళ్ళు పెట్టారో ఆ టైంలోనే మొత్తం అంతా నాలా అంతా తీసేసి మొత్తం అంతా డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ చేశారు.